నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. మహనీయునికి భారతరత్న ఇవ్వాలని పలువురు ప్రముఖుల విజ్ఞప్తి. రాజమండ్రిలో పలుచోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్న భక్తులు. ఆత్మీయ సమావేశాలతో వనాలన్నీ సందడి. ఉదయం నుంచి ఆటపాటలతో, విందు వినోదాలతో నూతనోత్సాహం. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి జిల్లా స్థాయి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఘననివాళి అర్పించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను అనుసరించి అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టి ఘననివాళి అర్పించడం జరిగిందని తెలిపారు. తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ దీక్ష చేపట్టి రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. తదుపరి రోజుల్లో నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. లక్ష్య సాధనలో ప్రాణాలు అర్పించినటువంటి నాయకుల నుంచి స్ఫూర్తి పొందాలని జాయింట్ కలెక్టర్ రాముడు పిలుపునిచ్చారు. భారతదేశంలో తొలిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని పోరాడిన యోధుడు పొట్టి శ్రీరాములు అని, పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, ఆ మేరకు మనందరం కలిసి అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ ఎల్ అప్పలకొండ, ఇన్ఛార్జి జిల్లా బీసీ సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధిక, కలెక్టరేట్ ఏఓ ఆలీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి చేస్తూ ఏదో సాధించాలనే ఒక సంకల్పంతో వచ్చారు. అలాగే మనల్ని కూడా ఎవరైనా కూడా అటువంటి వాళ్ళు ముందుకు వచ్చి రాష్ట్రాన్ని, భాషను, ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని భావిస్తూ ఈరోజు వర్ధంతి దినం కాబట్టి అందరూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించారు. రాజమండ్రి శ్రీరామ్ నగర్ ఏపీపీఎం కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేపర్ మిల్ కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కొంతమూరు తోటలో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం శ్రీరామ్ నగర్ ఏపీపీఎం కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేపర్ మిల్ కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయికను ఆదివారం ఉదయం కోలమూరు గ్రామంలో పేపర్ మిల్ లేఅవుట్ ప్రక్కన ఉన్న ఎస్జీ వెంచర్స్ వెనుక పెన్నమరెడ్డి రత్తయ్య గారి తోటలో ఏర్పాటు చేశారు. పేపర్ మిల్ కాపు కుటుంబ సభ్యులందరూ విచ్చేసి మహిళలకు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, గౌరవ అధ్యక్షులు వేరా గోవింద్ పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ ఆడంబరాలకు వెళ్లకుండా ఉన్నదాంట్లోనే మానవతా దృక్పథంతో తోటివారి అభివృద్ధికి, అభ్యున్నతి, సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్ తరాలను ఉన్నత స్థానంలోకి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. ఉదయం నుంచి ఆటపాటలతో, విందు వినోదాలతో, ఆనందోత్సాహాలతో ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఏ ఈశ్వరరావు, వై బాలాజీ, ఏ సత్యనారాయణ, ఎస్ సత్యరాజు, అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలు జరిగాయి.
కోటగుమ్మం సెంటర్ మెయిన్ రోడ్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏపీఈఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. ఏపీఈఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెచ్చా బాబ్జీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించి ఆయనను గౌరవించాలి అని అన్నారు. కార్యదర్శి పందిరి స్వామి, ఉపాధ్యక్షులు మైలవరపు నాగేంద్ర ప్రసాద్, కాకి ప్రసాద్, వైఎంవీఏ అధ్యక్షులు మైలవరపు శ్యామ్, కొర్లేపర ఆనంద్, గమిని రంగయ్య, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. యుద్ధం చేయడం వల్ల జరిగింది. కానీ ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఆ తెలుగు యూనివర్సిటీ పేరుని తొలగించారు. పొట్టి శ్రీరాములు గారి పేరుని దురదృష్టకరం, తిరిగి ఆయన పేరుని కొనసాగించాలని కోరుతూ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్టు కానీ భారతరత్న అవార్డు కానీ పొట్టి శ్రీరాములు గారిని ఇప్పించి న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమర్జీ పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ తరఫున మేమేమో రాజమండ్రి దానవేపేటలో కృష్ణా గ్రాండ్ లగ్జరీ రూమ్స్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి దానవేపేటలో బొమ్మిరెడ్డి శ్రీనివాస్ హాస్పిటల్ ఎదురుగా జకంపూడి బ్లడ్ బ్యాంక్ పైన కృష్ణా గ్రాండ్ లగ్జరీ రూమ్స్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రోటరీ యూనివర్సిటీ మాజీ అధ్యక్షులు ఇనుమర్తి రామకృష్ణారావు, ప్రముఖ ఆడిటర్ వి భాస్కర్రాం, వర్తక ప్రముఖులు బి వెంకట సుబ్బారాయుడు, మాజీ కార్పొరేటర్ వర శ్రీనివాసరావు, క్రెడై గౌరవాధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్, కార్మిక నేత గడ్డం రమణ తదితర ప్రముఖులు హాజరయ్యారు. కృష్ణా గ్రాండ్ నిర్వాహకులు కొత్తపేట రాజా, బళ్ళా వరప్రసాదులు అతిథులను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి గౌతమఘాట్లో శ్రీ 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 చెనజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీరామ పాదుక పట్టాభిషేకం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. గోదావరి తీరాన కొలువై ఉన్న శ్రీ రంగనాథ స్వామి గుడి ప్రాంగణం సమీపంలో గౌతమి ఘాట్లో అంగరంగ వైభవంగా బట్టర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ 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 చెనజీయర్ స్వామి చేతుల మీదుగా శ్రీరామ పాదుక పట్టాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ, వైస్ ప్రెసిడెంట్ వెంకన్నబాబు, సెక్రటరీ గునిశెట్టి విజయకుమార్, ట్రెజరర్ ఎక్కల వీరనాగేశ్వరరావు, చిత్తలూరు వీరభద్రరావు, బంగారు భాస్కర్ గుప్తా, బొడ్డు వెంకట గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈ స్వామీజీ రావడం వల్ల మనకి ఇంకా గౌతమి ఘాట్కి ఎంతో పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. మన చెనజీయర్ స్వామి గారు చాలా పట్టాభిషేకం చాలా క్లుప్తంగా చాలా బాగా చేయించడం చాలా ఆనందంగా ఉన్నదని భక్తులు కూడా చాలా బాగా అనుకున్నారండి. నదీ స్నానం వీలు కాని వారు దాన్ని ఉపయోగించుకునేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. వీటన్నిటినీ ఈ సర్వీసెస్ అన్నిటినీ కూడా కమిటీ ఎంతో చాలా చక్కగా నిర్వహిస్తూ రాజమండ్రి వైఎంవీఏ సంఘ భవనం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 15 పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైఎంవీఏ సంఘ భవనం వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి గౌరవ అధ్యక్షులు మైలవరపు శ్యామలరావు అధ్యక్షతన పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అంతేకాకుండా సుమారు 200 మంది పేదలకు అల్పాహార వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కన్నెగొల్ల రవికాంత్ కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. విగ్రహానికి గౌరవాధ్యక్షులు మైలవరపు శ్యామలరావు అధ్యక్షతన పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అంతేకాకుండా సుమారు 200 మందికి పేదలకు అల్పాహార వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కన్నెగొల్ల రవికాంత్ కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.
రాజమండ్రి జేఎన్ రోడ్ జేకే గార్డెన్స్ లో ఏపీ జీఈఏ జిల్లా మహాసభ నిర్వహించారు. హక్కులు సాధించుకుంటూ అంతా ఐక్యంగా ముందుకు వెడదామని ఏపీ జీఈఏ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యనారాయణ పిలుపునిచ్చారు. రాజమండ్రి జేఎన్ రోడ్ జేకే గార్డెన్స్ లో ఏపీ జీఈఏ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యనారాయణ పలు అంశాలు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అగౌరవపరిచింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఇది యథార్థం, ఈ అగౌరవపరిచిన మాట యథార్థం. అయితే ఈ సందర్భంగా ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళదలుచుకున్నా. నిన్న మొన్న కలెక్టర్ల సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా వ్యాఖ్యానించినట్లుగా ఇంకా కొంతమంది అధికారులకి పాత వాసనలు పోలేదనేటువంటి వ్యాఖ్యానం నిజం. ఇప్పటికి కూడా కొంతమంది అధికారులు ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరిగా అటువంటి వారు కొంత వారి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆకర్షణీయమైన ఆఫర్లు, బహుమతులతో క్రిస్మస్ నూతన సంవత్సర సేల్స్ ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రి వారి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అతిపెద్ద క్రిస్మస్ కలెక్షన్స్ తో మీ కుటుంబం అందరికీ స్వాగతం పలుకుతూ క్రిస్మస్ షాపింగ్ చేసి ఆకర్షణీయమైన ఆఫర్లు, బహుమతులు పొందే అవకాశం కల్పించడం జరిగింది. కాంబో ఆఫర్లు, డిస్కౌంట్లతో సరికొత్త స్టాకులు మీకోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సిద్ధంగా ఉన్నాయి. మెన్స్ వేర్ లో అన్ని ప్రసిద్ధమైన బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాలపై 40% వరకు డిస్కౌంట్ పొందే అవకాశంతో షర్ట్లు, జీన్స్, కాటన్ ప్యాంట్లు ఏవైనా 3 పీసులు 1500 మాత్రమే. 3 టీషర్టు కేవలం 500 రూపాయలు మాత్రమే. కిడ్స్ వేర్ పై 4 షర్ట్లు 550 రూపాయలు మాత్రమే. 4 టీషర్ట్లు 550 రూపాయలు మాత్రమే. లేడీస్ వేర్ లో కుర్తీస్, జీన్స్, లెహంగాస్ పై 50% డిస్కౌంట్ కలదు. పట్టు చీరలు, ఫ్యాన్సీ, నేత చీరలపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు పొందవచ్చు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులపైన ఈఎంఐ కొనుగోలు చేసి 10,000 రూపాయల వరకు ఇన్సెంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ముఖ్య గమనిక, మీరు కొనుగోలు చేసే ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు. సంక్రాంతికి కానీ, క్రిస్మస్కి కానీ, న్యూ ఇయర్కి కానీ ఎంతో మమ్మల్ని ఆదరించారు. ఈ సంవత్సరం కూడా మిమ్మల్ని మెప్పించడానికి సరికొత్త కలెక్షన్స్ తోటి మేము సిద్ధంగా ఎదురు చూస్తున్నాం. మీరందరూ కూడా దయచేసి ఈ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫ్యాషన్స్ తోటి అద్భుతంగా జరుపుకోవాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా చలో మారేడుమిల్లి కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రికి చెందిన మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్థాలను డస్ట్బిన్లు వేయడం మన బాధ్యత అనే అంశంపై చలో మారేడుమిల్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. మారేడుమిల్లి పోలీసులతో కలిసి పర్యావరణ అవగాహన నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గారా అజయ్ కుమార్ మాట్లాడారు. అనేక మంది వివిధ ప్రాంతాలకు విహారయాత్రలు వెళ్లి అక్కడ ఉన్న సహజ వాతావరణాన్ని పాడు చేస్తున్నారని, ముఖ్యంగా మారేడుమిల్లి లాంటి అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి సిఐ సిహెచ్ గోపాలకృష్ణ, ఎస్ఐ రాము, హెడ్ కానిస్టేబుల్ రత్నం, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల ప్రవీణ్ కుమార్, సభ్యులు గారా శ్రీవిద్య, రామకృష్ణ, భవానీ శంకర్, నరేంద్ర తదితరులు పాల్గొని పర్యావరణ పరిరక్షణ అంశంపై మాట్లాడారు. రాజమండ్రి పుష్కరవనంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగుల వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గ్రామ సచివాలయ, ఉద్యోగ వ్యవస్థ, ప్రభుత్వ అనుబంధ సంస్థ ఉద్యోగుల అధికారులతో ఉద్యోగ వేదికను రాజమండ్రి మహాపుష్కరవనంలో ఘనంగా నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తుందని వివరించారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయసమ్మతమైన సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానన్నారు. సంఘం నాయకులు బి శ్రీకాంతరాజు, జి ఆస్కార్రావు 31 సమస్యలతో కూడిన వినతిపత్రం మంత్రులకు, ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, మహిళా శిశు అభివృద్ధి శాఖ సిడిపిఓలు నాగలక్ష్మి, ఝాన్సీరాణి, నాగమణి, పూర్ణిమ, పలువురు ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఇతర అన్ని శాఖల ఉద్యోగులు 2400 మంది వరకు పాల్గొన్నారు. తాడితోటలో రెల్లి వీధిలో శ్రీ వడ్డి పోలమాంబ, కుంచమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి తాడితోట రెల్లి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వడ్డి పోలమాంబ, కుంచుమాంబ అమ్మవారి 108వ జాతర మహోత్సవాల్లో భాగంగా సత్యమ్మ తల్లి బిడ్డలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి మట్టి కుండలతో ప్రసాదం వండి అమ్మవార్ల ఆలయం నుండి పొలిమరలో ఉన్న సత్యమ్మ తల్లి ఆలయం వరకు భక్తి ప్రభక్తులతో భక్తులు పిడతలను తలపై ధరించి వేలాది సంఖ్యలో ఊరేగింపుగా పాల్గొన్నారు. అమ్మవారి ఆలయం నుండి నగర పురవీధుల్లో పొలిమేర వరకు కొనసాగింది. కార్యక్రమంలో ప్రెసిడెంట్ అల్లం పోలయ్య, జనరల్ సెక్రటరీ బివి రమణ, మాజీ కార్పొరేటర్ చెన్న వీరభద్రరావు, కోశాధికారి కె శ్రీనివాసరావు, మంగళగిరి సైదులు, మురళీకృష్ణ, ముత్యాలు, బంగారు సత్యనారాయణ, కారింగ్ వీర్రాజు, మీసాల వర్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. పొట్టి శ్రీరాములు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అగ్రభాగాన నిలిచిన మహనీయుడని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు అన్నారు. కోటగుమ్మం వద్ద గల జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం వద్ద పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పమాలతో నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. వాసుదేవరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయ ఏడీలు వెంకట్రాజు, ఛాయాదేవి, సూపరింటెండెంట్ రాజకుమారి, అర్బన్ రేంజ్ డిఐబి దిలీప్ కుమార్, కార్యాలయ సిబ్బంది రాధాకుమారి, సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి తీరంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. మహనీయునికి భారతరత్న ఇవ్వాలని పలువురు ప్రముఖుల విజ్ఞప్తి. రాజమండ్రిలో పలుచోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్న భక్తులు. ఆత్మీయ సమావేశాలతో వనాలన్నీ సందడి. ఉదయం నుంచి ఆటపాటలతో, విందు వినోదాలతో నూతనోత్సాహం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.